అసలు మన పరిస్థితి మరీ ఇంత దారుణంగా మారిపోయింది. మనం పెళ్ళయ్యే ముందు చాలా అంటే చాలా హ్యాపీగా మన ఇంట్లో ఉండేవాళ్ళం బావా. కానీ మనం ఎప్పుడైతే పెళ్ళి చేసుకున్నామో ఆ తర్వాత మన యొక్క పరిస్థితి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. టొంగ్ 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 సహూర్. అవునే మరదలా, నువ్వు చెప్పింది నిజమే. మన యొక్క పరిస్థితి చాలా ఘోరంగా మారిపోయింది. నన్ను క్షమించు. నిన్ను పెళ్లి చేసుకుని చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో పెట్టాను. ఇంతకు ముందు ఒక రిచ్ లైఫ్ ఉండేది, కానీ ఇప్పుడు చాలా పూర్గా మారిపోయాం. దీనికంతటికీ కారణం నేనే. రిలేటివ్స్ అందరూ మనల్ని చాలా ఘోరంగా అవమానిస్తున్నారు. వాళ్ళే పెద్ద మిలనీర్స్ అని చెప్పేసి ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అవును బావా, వాళ్ళ మాటలు వింటూ ఉంటే నాకు చనిపోవాలనిపిస్తుంది బావా. కానీ నీకోసం నేను బతికున్నా అంతే. కానీ ఏంటి బావా, మన యొక్క పరిస్థితి ఇంతేనా? మనం ఇంకా మంచి లైఫ్ని లీడ్ చేయలేమా? ఓ మై గాడ్, టుంగ్ టుంగ్ సహూర్ బ్యారోలినా క్యాపచ్చినా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నారా? గాయస్ చూసారు కదా, అక్కడ వచ్చేసి మన యొక్క బ్యారోలినా క్యాపచినా అలానే టుంగ్ టుంగ్ సహూర్ మొన్ననే మన ధను అన్న వచ్చేసి పెళ్ళైతే చేశాడు కదా. సో వాళ్ళిద్దరూ పెళ్ళయిన తర్వాత వీళ్ళు వచ్చేసి ఇటువంటి పరిస్థితులు అయితే ఉన్నారనమాట. దానికి ముందు వచ్చేసి చాలా అంటే చాలా మంచి రిచ్ లైఫ్ అయితే ఉండేదంట. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వీళ్ళిద్దరూ వచ్చేసారో అప్పటి నుంచి వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా పూర్గా మారిపోయారంట. వినటానికి నాకే చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే సడన్గా అలా ఎలా మారిపోతారు చెప్పండి? ఒక రిచ్ లైఫ్ నుంచి పూర్ లైఫ్, అది కూడా చాలా అంటే చాలా ఘోరంగా. చూసారు కదా, రైల్వే ట్రాక్ పక్కనే ఏదో చిన్న గుడిసె, అది కూడా కారిపోతుంది. అటువంటి గుడిసెలో వీళ్ళైతే ఉన్నారు. నేను వీళ్ళని ఎలా చూసాను అనుకుంటున్నారు? ఇలా రోడ్డు మీద వెళ్తూ ఉండగా నాకైతే ఏడుపు శబ్దం వినిపించింది. ఎవరా అని చూస్తే వీళ్ళనమాట. ఈ విధమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నారు. కానీ వీళ్ళు ఈ విధంగా ఉండడం నాకైతే చూడడానికి చాలా అంటే చాలా బాధగా ఉందబ్బా. వీళ్ళకైతే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఫ్రెండ్స్, వీళ్ళైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి మనమైతే వీళ్ళిద్దరికీ ఒక ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేద్దాం. అది కూడా ఒక 2 రోజులకో, 1 రోజుకో, లేకపోతే 3 రోజులకో. మంచిగా వాళ్ళైతే ఆ ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చేలోపు వాళ్ళకైతే వాళ్ళు ఊహించలేనటువంటి ఏదో ఒక మంచి గిఫ్ట్ అయితే ఇద్దాం. ఏమంటారు మీరు? ఏమంటారు? అర్జెంటుగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా మన షించాన్ గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయం గురించి అయితే మాట్లాడదాం. లెట్స్ గో. ఏంటంటారు బాబు, ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళిద్దరికి మనం హెల్ప్ చేయాలా? పోనీ బ్యారోలైనా క్యాపచినా అయితే ఓకే, కానీ ఆ టొంగ్ టొంగ్ గారికి మాత్రం అసలు చెయ్యొద్దు. మనల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు చెప్పు. అనుభవించాలంటే బాబు, అనుభవించినాయి. రే షించాన్, వాళ్ళప్పుడులా కాదురా. ఆ టుంగ్ టుంగ్ గాడు మొత్తం మారిపోయాడు. మన ధను అన్న తెలుసా నీకు? ధను అన్న దగ్గరుండి వాళ్ళకి మ్యారేజ్ చేయించాడు రా బాబు. ఆ మ్యారేజ్ చేయించిన తర్వాత వాళ్ళు పూర్తిగా మారిపోయారు. మొత్తం మంచిగా మారిపోయారు. వాళ్ళలో ఉన్నటువంటి జాంబీ టుంగ్ టుంగ్ సహూర్ కానీ, లేకపోతే ఈవిల్ టుంగ్ టుంగ్ సహూర్ కానీ, వీళ్ళే చాలా అంటే చాలా ఘోరంగా భయపెడుతున్నారు మనల్ని. అదే కాకుండా మనల్ని ప్రమాదంలో కూడా ముంచుతున్నారు. అర్థమవుతుందా? ఈ యొక్క టుంగ్ టుంగ్ సహూర్ యొక్క పెళ్ళైన తర్వాత నుంచి మొత్తం మంచిగా మారిపోయాడు. అర్థమవుతుందా? అందుకనే మనమైతే వీళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను. యాహూ, చేసేద్దామంది బాబు. అంత మంచిగా మారిపోయిన తర్వాత మనం చేయకుండా ఎలా ఉంటాను? దీనికి కారణం మన ధను అన్న కాబట్టి ధను అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకేనా? ఇంకెందుకు, మనమైతే లేట్ చేయకుండా వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసి పంపించేద్దాం. ఆ తర్వాత వాళ్ళు వచ్చేలేవు ఏదో ఒక మంచి గిఫ్ట్ అయితే అరేంజ్ చేసేద్దాం. పద, ఇంకా పడుకుందాం. అమ్మయ్యా, మొత్తానికి ఒప్పుకున్నారు బాబు ధను అన్నదే వల్ల. గాయస్, ఇంకా మనమైతే పడుకుందాం. రేపు పొద్దున్నే వాళ్ళనైతే తీసుకువెళ్దాం. ఓకేనా? అమ్మారే షించాన్, ఇంకా లేట్ చేయకుండా పడుకోనన్నా. నువ్వు పడుకో, నాకు అంత స్పీడ్ గా నిద్ర రాదు. కాసేపు అలా చూస్తూ చూస్తూ పడుకుంటాలే.
the next day. ఓకే మై డియర్ టుంగ్ 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 సహూర్ అలానే బ్యారలినా క్యాపచినా మీరిద్దరూ పెళ్ళైన కొత్తలో ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి మీకైతే దుబాయ్కి పాస్పోర్ట్ అలానే టికెట్స్ అన్ని రెడీగా ఉంచాను. ఓకేనా? మంచిగా ఈ ఒక్క రోజు అయితే సూపర్ డూపర్గా ఎంజాయ్ చేసుకొని రావాలి. ఓకేనా? మీరు వచ్చేలోపు మీకైతే ఒక మంచి గిఫ్ట్ అయితే ఉండబోతుంది. టొంగ్ 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 షహూర్, థ్యాంక్ యూ సో మచ్. అంత కూడా నిజంగా ఇంత మంచివాడు అని అస్సలు అనుకోలేదు. మా పెళ్ళైన తర్వాత నుంచి అందరూ మమ్మల్ని చాలా మంచిగా చూస్తున్నారు. మరదలా, నీ వల్లే మరదలా నేను ఇంత మంచోడిగా మారడానికి గల కారణం నువ్వే. అందు కూడా థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చేసినటువంటి ఈ మేలుని అసలు మర్చిపోలేను. ఈ టికెట్లు మాకు బుక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అంతకుడన్నా, నువ్వు మాకు చాలా హెల్ప్ చేసావు. నిజంగా ధను అన్న నాకు పెళ్లి చేశాడు, నువ్వు మమ్మల్ని ట్రిప్కి పంపిస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఏదో గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నావు కదా, చాలు హంతకుడన్నా, నువ్వు ఇప్పటికే మాకు చాలా అంటే చాలా మంచి గిఫ్టే ఇచ్చావు. లేదు లేదు బ్యారలినా, ఇదేం గిఫ్ట్ కాదు, మిమ్మల్ని జస్ట్ ట్రిప్గా పంపిస్తున్నామంతే. తర్వాత గిఫ్ట్ చాలా పెద్దగా ఉంది, అది మీరు ఊహించను కూడా ఊహించుకోలేరు. ఓకేనా? ఓకే గాయస్, మొత్తానికి మనమైతే వాళ్ళని పంపించేస్తున్నాం. కానీ మెయిన్ థింగ్ మీతో అయితే ఒకటి మాట్లాడాలి. ఏమనుకుంటున్నారు? ఆ చెల్లెమ్మ కానీ, అదే బ్యారలీనా ఉంది కదా, బ్యారలీనా కానీ టుంగ్ టుంగ్ సహూర్ కానీ వాళ్ళిద్దరూ ఒక్కటంటే ఒక్క విషయం కూడా చెప్పలేదు. చూసారా వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, ఏ పరిస్థితిలో ఉన్నాం? ఓ ఏంట్రా సించాను ఇక్కడ ఎంత మంచి స్టంట్ పడుతుంది అసలు. స్టంట్ మేనమే నువ్వు ఉన్నావు కదా అంతే బాబు, అందుకనే నువ్వైతే మంచి స్టంట్ వేస్తున్నావు. కానీ జాగ్రత్త, ఏ మాత్రం కింద పడినా కూడా నడ్డు ఇరిగిపోతుంది. ఓ నాయనా, ఓ నాయనా, బాబాయ్, అమ్మయ్యా మొత్తానికి సేఫ్ ల్యాండింగ్ చేసావులే. సరే కానీ ఇందాకలో ఒక విషయం చెప్తూ అక్కడే ఆపేశావు, అది కంటిన్యూ చేస్తామే. అదేరా, వాళ్ళిద్దరికి వచ్చినటువంటి కష్టాన్ని మన దగ్గర చెప్పకుండా వాళ్ళ మనసులోనే దాచుకున్నారు. అక్కడ నాకు నచ్చేశారా గాయస్. వీళ్ళ కోసం నేను చాలా అంటే చాలా ఎక్కువే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మనసులో ఉన్నది బయటకు అస్సలు చెప్పలేదు. జస్ట్ ట్రిప్కు పంపిస్తున్నామంటే అలానే వెళ్తున్నాను అనమాట. ఓకేనా? అటువంటి మంచి వాళ్ళుగా మారిపోయారు కదా, అటువంటి మంచి వాళ్ళకి మనమైతే హెల్ప్ చేయాలి. అదే కాకుండా కొత్తగా పెళ్ళైంది కాబట్టి నేనైతే ఒక మంచి గిఫ్ట్ అయితే ఇస్తా అన్నాను కదా. అదేంటంటే వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఉన్నారు కదా, ఆ రిలేటివ్స్ వచ్చేసి పెద్ద పెద్ద బిలియనర్స్ అంట. వాళ్ళు బిలియనర్స్ అని చెప్పేసి వీళ్ళకి ఏం లేదని చెప్పేసి చాలా అంటే చాలా ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అది నేను విన్నాను కదా, మీరు కూడా నాతో పాటు విన్నారు. ఆ మాటలకి మనం స్లిప్పర్ షాట్ కొట్టాలంటే టుంగ్ 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 షహూర్ని అలానే బ్యారలినా క్యాపచినాని ఏం చేయాలంటారు షించాన్? ఇంకేంటంది బాబు, వాళ్ళని బిలియనీస్ గా మార్చడమే. కానీ మనకే దిక్కులేదు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ఇంతకి? సరే సర్లే, నువ్వేదో ఒక మంచి ఐడియా ఆలోచించే ఉంటావు కదా, పద ఇంకా లేట్ చేయకుండా నీ ఐడియా అయితే అమలు పరుద్దాం. లెట్స్ గో. అరే అంత కూడా ఇదిగో నేను చెప్పింది జాగ్రత్త విను. నువ్వు తీసుకొచ్చిన ఈ బైక్ ఏదొచ్చిదిరా అర్థమవుతుందా? అది కూడా నీకు ఇప్పుడు ఒక కారు కావాలని చెప్పేసి అంటున్నావు. నువ్వు ఇచ్చిన బైక్ ఒక బైకే రాదు, అటువంటిది నీకు కారు కావాలా? కట్టమేరా, నీకు కావాలంటే నా దగ్గరుండి సైకిల్ పట్టుకెళ్ళు, లేకపోతే లేదు. ఓయ్ గుండంకులో, నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఈ యొక్క బైకే చిన్న సైకిల్ ఇస్తావా? ఎల్లెలా అందుకు బాబు, వీడు చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మనం ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం పదా. రే షించాన్ ఆగరా నువ్వు, నేను మాట్లాడుతున్నాను కదా. పెద్దోళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడావు అనుకో ఇంకొకసారి గట్టిగా తగులుతాయి. ఓకేనా? రే షిమ్యాన్ ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి అర్థం చేసుకోరా. నా దగ్గర అయితే ప్రస్తుతానికి డబ్బులు లేవు. ఒక చిన్న సహాయం చేసావు అనుకో, తర్వాత నీ యొక్క డబ్బులు వడ్డీతో సహా అంతా కట్టేస్తాను. ఓకేనా? కావాలంటే ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తాను రా. ప్లీజ్ ఒక్క బైక్ ఇవ్వరా చాలు. ఈ బైక్ని తీసుకొని ఒక బైక్ని రీప్లేస్ ఇవ్వరా చాలు. ఏటే మొత్తం ఇందాక నుంచి చిరాకు తెప్పించేస్తున్నావు నువ్వు. సరే సరే, ఇందాక నుంచి ఏదో అడుగుతున్నా కాబట్టే. ఈ బైక్ వచ్చేసి దగ్గర నువ్వు కొని 10 సంవత్సరాలు అవుతుంది. ఇది నాకు చాలా బాగా తెలుసు. 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి నేను వచ్చేసి ఏమనుకుంటున్నానంటే, ఈ బైక్ అయితే నీకు ఒక సైకిల్ అయితే వస్తుందిరా. అదే ఇది కూడా ఒక బైకే, కానీ ఎలక్ట్రిక్ బైక్. నువ్వు రేజింగ్ ఇచ్చావంటే వెళ్ళిపోద్ది. ఓకేనా?
ఈ బైక్ని తీసుకెళ్ళో నువ్వు ఏం చేయాలని చేసుకో. నీకు ఆ బైక్ వచ్చేదైతే ఈ యొక్క సైకిల్ తప్ప ఇంకేం రాదు. అదే కాకుండా నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మోటార్ సైకిల్ మొత్తం పాడైపోయింది, అందుకని నీకు ఇదే ఎక్కువ. నన్ను నోరుము అని చెప్పేసి అన్నావు చూడు, మళ్ళీ సేమ్ సైకిల్ తీసుకుని వెళ్ళమని చెప్పేసి అంటున్నాడు. రే షించాన్, నువ్వేం మాట్లాడదని చెప్పేసి అన్నానా లేదా? ఓకే రే షిమ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వైతే ఈ యొక్క సైకిల్ అని ఇస్తావో లేదని చెప్పేసి అనుకున్నాను. ఆ పాత బైక్కి ఇదే ఎక్కువలే. రారా షించాన్, వచ్చి నా యొక్క బీప్ మీద ఎక్కువ. ఓకే గాయస్, రే నేను మాట్లాడుతున్నాను కదరా, వాడి దగ్గర ఉన్నటువంటి సైకిల్ అయితే మామూలు సైకిల్ కాదురా. ఇది చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. బట్ ఈ యొక్క సైకిల్ని మనం అమ్ముకున్నా కూడా మనకంత డబ్బులు అయితే రావు, అది నాకు చాలా బాగా తెలుసు. నేను కారు కొనుక్కుందామన్నా కూడా మన దగ్గర అంత డబ్బులు లేవు. కానీ ఈ ఒక్క సైకిల్తోనే మనం ఏదో ఒక మంచి వ్యాపారం అయితే మొదలు పెట్టొచ్చు. ఆ యొక్క ఐడియా వచ్చేసి మనకైతే లెస్టర్ ఇస్తాడరా. అందుకనే నేను ఈ సైకిల్ తీసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఓకేనా? ఆహా, గట్టి ప్లానే. లాస్టర్ మామ దగ్గరికి వెళ్ళి ఏదైనా బిజినెస్ ఐడియా చెప్పమని చెప్పేసి అంటావు అంతే కదా. ఇంకెందుకో లేట్ చేయకుండా వెళ్దాం పదా. ఓకే గాయస్, మొత్తానికి లెస్టర్ దగ్గర నుంచి ఇంకొక ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాం. వాడిచ్చినటువంటి బిజినెస్ ఐడియాకి మా మైండ్ పోయిందంతే. కానీ మేము ఇప్పుడు ఏం చేయబోతున్నాం, ఏంటి ఇక్కడేం చేస్తున్నాం అని చెప్పేసి మీకైతే ఫుల్ డౌట్ అయితే ఉంటుంది. అదేంటో మీకైతే కాస్త సమయం తర్వాత మీకే తెలుస్తుంది. ఓకే, ముందు అక్కడ పడుకున్నటువంటి ఆ యొక్క ముసలాడిని అయితే లేపాలి. గాయస్ చెప్తున్నాను, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలియాలంటే మొత్తం కంటిన్యూగా చూడాల్సిందే. ఓకేనా? ఎక్కడ స్కిప్ చేసినా మీరైతే మిస్ అయిపోతారు. ఓకే ఓకే గాయస్, ముందుగా వచ్చేసి ఇన్నైతే లేపుతాం. హలో మాస్టారు, హలో అంకుల్, అంకుల్ అంకుల్ నమస్తే, ఒకసారి లెగుస్తారా? అమ్మయ్యా అంకుల్ లేచారా? ఇంకా లేవరేమో అని చెప్పేసి అనుకున్నాను. నిజంగా చెప్తున్నాను, మీ యొక్క కథ విన్న తర్వాత నా యొక్క మైండ్ అయితే పోయింది. నిజంగా అంత పెద్ద ఫైట్ ఎలా చేశారు అంకుల్? ఓకే ఓకే, కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వింగ్స్ ఒకసారి ఇస్తారా అంకుల్? ప్లీజ్, నాకైతే చాలా అంటే చాలా అవసరం. దీనికోసం లాస్ సెంటోస్లో ఎవ్వరికి తెలియదు. బట్ నా యొక్క ఫ్రెండ్ లెస్టర్ చెప్పాడు, మీరు లెస్టర్ యొక్క తాత కదా, లెస్టర్ పేరు చెప్పిన వెంటనే మీరైతే వింగ్స్ ఇస్తారని చెప్పేసి అన్నాడు లెస్టర్. అందుకనే మీ దగ్గరికి అయితే వచ్చాం అంకుల్. ప్లీజ్, ఆ యొక్క వింగ్స్తో మాకు చాలా అంటే చాలా అవసరం ఉంది, ఇస్తారా ప్లీజ్? బాబు, లెస్టర్ కాదు, ఆ దేవుడు అడిగినా కూడా నేనైతే ఇవ్వలేను, అర్థమవుతుందా? ఇది ఒకప్పుడు చాలా అంటే చాలా పెద్ద యుద్ధంలో వాడినటువంటి వింగ్స్ అవి. ఇప్పుడు నేను మీలాంటి వాళ్ళకి ఇస్తే ఏమవుతుందో ఏంటో తెలియదు, అర్థమవుతుందా? అందుకని నన్ను క్షమించు, నేను మీకైతే ఇవ్వలేను. సరే అంకుల్, మీరు ఇవ్వకండి. కానీ ఈ ఒక్క విషయం తెలుసుకోండి, నాకు తెలిసినటువంటి ఇద్దరు స్నేహితులు, వాళ్ళు మీకైతే బాగా తెలిసే ఉంటారు. అదే బ్రెయిన్ రాట్ యానిమల్స్. వాళ్ళలో ఒక ఇద్దరు అనమాట, టుంగ్ 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 షహూర్, అలానే బ్యారోలినా క్యాపోచినా. వాళ్ళిద్దరికీ మొన్నే పెళ్ళయింది. కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళ యొక్క రిచ్ లైఫ్ నుంచి మొత్తం పూర్ లైఫ్కి అయితే వచ్చేసారు. అటువంటి లైఫ్ వాళ్ళది చూస్తూ ఉంటే నా కళ్ళంటే నీరు తిరిగాయి తెలుసా. వాళ్ళు చాలా అంటే చాలా మంచిగా మారిపోయారు. అటువంటి వాళ్ళకి ఆ పరిస్థితి చూడలేకపోతున్నాను. నేను ఏదో ఒక సహాయం చేయగలననే వచ్చాను అంకుల్. ప్లీజ్, వాళ్ళని ఏదో ఒక విధంగా ఒక మంచి బిలియనీర్స్గా మారుద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు ఈ ఒక్క చిన్న సహాయం చేశారనుకోండి, ఎంతో మంచి చేసిన వారు అవుతారు అంకుల్. ప్లీజ్. షబాష్ బేటా, ఇటువంటి వాళ్ళు నాకు కావలసింది. నీకోసం నువ్వు ఆలోచించకుండా ఒక పక్కవారు బాధపడుతున్నారని ఎంతో పెద్ద ధనవంతుడిగా మారుద్దాం అనుకుంటున్నావు నువ్వు. నీలాంటి వాళ్ళు లోకంలో చాలా అంటే చాలా అరుదుగా ఉంటారు. రా, నువ్వు అడిగినటువంటి వింగ్స్ ఇక్కడే ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను కదా, నువ్వు చెప్పినటువంటి మాటలకి నా యొక్క మనసు అయితే పూర్తిగా వెన్నలా కరిగిపోయింది. ఇదిగో ఈ యొక్క వింగ్సే. ఈ వింగ్స్ ద్వారా నువ్వు ఏం చేయాలనుకున్నా చేయొచ్చు. కానీ నీ యొక్క హృదయం చూసిన తర్వాత నువ్వు దీన్ని చెడుగా యూజ్ చేయవని నాకు చాలా బాగా తెలుసు. ఇదిగో నాయనా, నీకు ఇటువంటి వింగ్స్ ఇంకా కావాలనుకున్నట్లయితే నా దగ్గర చాలా ఉన్నాయి. కావాలంటే వచ్చి పట్టుకెళ్ళు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. లెస్టర్ పేరు చెప్పినా కూడా మీరైతే ఇవ్వలేదు, కానీ ఎప్పుడైతే మంచి కోసం మాట్లాడేమో అప్పుడు మీరైతే ఇచ్చారు. అంకుల్, నిజంగా నా యొక్క హృదయం, నా మనసు ఇంత తొందరగా తెలుసుకున్నారు. మీరు చాలా అంటే చాలా గ్రేట్ అంకుల్. కానీ నాకు నేను డబ్బేం కొట్టుకోవట్లేదు, జస్ట్ మీరు నా మీద పెట్టినటువంటి నమ్మకం కోసమే మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా, నా యొక్క బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వింగ్స్ వచ్చేసి దేనికి యూజ్ అవుతాయని చెప్పేసి మీరు ఇందాక నుంచి చూస్తూ ఉన్నారు కదా. అది దేనికో అసలు నేను లెస్టర్ దగ్గర నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానో అంతా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాసేపు ఓపిక పట్టండి.
ఓకే గాయస్, ఇందాక నుంచి కాసేపు ఓపిక పట్టండి అని చెప్పేసి ఇందాక నుంచి అంటూ ఉన్నాను కదా. సో అది ఇదే అనమాట. ఈ యొక్క వింగ్స్ వచ్చేసి సాధారణ వింగ్స్ అయితే కాదు. వీటి ద్వారా మనం ఒక వెహికల్ని కానీ, సైకిల్ని కానీ, లేకపోతే గుర్రాల్ని కానీ, యానిమల్స్ని కానీ, దేన్నైనా సరే ఈ వింగ్స్ ద్వారా గాల్లో అయితే ఎగరేయచ్చు అనమాట. మీరు వింటుందంతా నిజమే. అదే కాకుండా జస్ట్ 100 కిలోమీటర్స్ 30 మినిట్స్లో మనమైతే వెళ్ళిపోవచ్చు. ఏంటి నమ్మలేకపోతున్నారా? నిజమే, మనమైతే గాల్లో ఎగురుకుంటూ ఈ యొక్క సైకిల్ మీదే 70 కిలోమీటర్లు ఒక 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అటువంటిది బైక్ మీద అయితే 100 కిలోమీటర్స్. అలాంటిది కారు మీద అనుకోండి, ఇంకా చూసుకోకర్లేదు, చాలా అంటే చాలా దూరం అయితే వెళ్ళొచ్చు. సో ఈ యొక్క వింగ్స్ గురించి నాకు చెప్పింది మన లెస్టర్ అనమాట. లెస్టర్ యొక్క తాత అంట ఆయన వచ్చేసి. అప్పుడెప్పుడో పురాతనాల్లో యుద్ధం జరిగిన టైంలో ఈ యొక్క వింగ్స్ ద్వారానే పెద్ద పెద్ద యుద్ధాలకైతే వేరు పెద్ద పెద్ద దేశాలు అయితే వెళ్ళేవారంట. ఆ దేశాలు వెళ్ళి ఈ యొక్క యుద్ధాలు అయితే చేసేవారంట. మనం వచ్చేసి మొత్తానికి ఈ యొక్క వింగ్స్ అయితే తీసుకొచ్చాం. సో మొత్తానికి ఇది ఫిక్స్ కూడా అయిపోయింది అనుకుంటున్నాను నేను. చూడండి, మొత్తానికి ఫిక్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీకు దీన్ని ఎగరేసి చూపిస్తాను. మెయిన్ థింగ్ వచ్చేసి ఈ యొక్క వింగ్స్ అయితే మనం సైకిల్కి అమర్చడానికి గల కారణం ఏమనుకుంటున్నారు? ఈ యొక్క సైకిల్ని అయితే మనం చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులకైతే అమ్మబోతున్నాం. మ్యాక్సిమం దీని యొక్క ఖరీదు వచ్చేసి 1,00,000 రూపాయలు ఉండొచ్చు. మనం ఇంతకుముందు బైక్ కొనేటప్పుడు 5 lakhs అనమాట. కానీ 1 lakh రూపీస్ మనకైతే వచ్చింది. అది కూడా మనం 10 years నుంచి వాడుతున్నాం కదా, దానివల్లే మనకైతే 1 lakh వచ్చింది. సో మీరైతే సైకిల్ చూస్తూ ఉన్నారు కదా, దీన్ని వచ్చేసి మనం చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళేటట్టు అప్గ్రేడ్ చేసాం. చూడండి, ఈ యొక్క స్పీడ్ చూసారు, అసలు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. ఈ స్పీడ్ సైకిల్ ఎవరి కొద్ది చెప్పండి? నిజంగా చెప్తున్నాను, ఈ యొక్క సైకిల్ని అయితే మినిమం 50 lakhs వరకు నేనైతే అమ్ముతాను. కానీ ముందు ప్రైస్ వచ్చేసి నేనైతే ఒక 20 lakhs వరకు చెప్తాను. ఎందుకంటే ఎక్కువ చెప్పినా కూడా కొంటారో మనకి తెలియదు కదా. సో అందుకనే ఇదిగోండి, దీని యొక్క పవర్ అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. దీని యొక్క స్పీడ్ బట్టి మీకు అర్థమైపోతుంది మనం 30 minutesలో 70 kilometers ఎందుకు వెళ్తున్నామని చెప్పేసి. అదే కాకుండా గాల్లో కూడా ఎలా ఎగురుతుందో చూసారా? సిటీ కాబట్టి మనమైతే ఇంకా ఎగరేయట్లేదు, కానీ లేకపోతేనా సూపర్ డూపర్గా ఎగరేసే వాళ్ళం. ఓకే, మొత్తానికి మీకైతే సైకిల్ చాలా అంటే చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాం. ఆగండి. ఓకే, మొత్తానికి ఇంటికైతే వచ్చేసాం. కానీ ఈ యొక్క సైకిల్ గురించి అయితే ఇన్ఫార్మ్ చేయాలి. అది కూడా మన లెస్టరే చూసుకుంటాడులేండి, మన వల్ల అయితే అంత ఈజీగా అవ్వదు. సో ముందుగా వచ్చేసి ఈ యొక్క సైకిల్ని అయితే ఇంటి దగ్గర పెట్టేద్దాం. మొత్తానికి మీరైతే చూసారు కదా, వన్ అండ్ ఓన్లీ ఫాస్టెస్ట్ సైకిల్ అనమాట. ఒక రేంజ్లో ఉంది. వామ్మో, అందుకే బాబు మనకైతే 20 lakh రూపీస్ ఈ యొక్క సైకిల్ గా వస్తుంది. సూపర్ సూపర్. నాకైతే అసలు ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతున్నారు. ఇంకా లేట్ చేయకుండా లెస్టర్ మమ్మీకి ఫోన్ చెయ్యో. ఆల్రెడీ కాల్ చేసేసారు షించాన్. హలో లెస్టర్, మొత్తానికి మీ తాతనైతే కన్విన్స్ చేశాను. నిజంగా ఆయన చాలా మంచివారురా. అదేరా, సైకిల్ అయితే మొత్తానికి రెడీ చేసేసాను. నేనైతే 20 lakh వరకు అమ్ముదాం అనుకుంటున్నాను. కానీ వాళ్ళకైతే ప్రైస్ చెప్పుకోకేనా? ఈ యొక్క సైకిల్ గురించి చెప్పు. దీని యొక్క ఎబిలిటీ గురించి నీకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే, ఇక్కడే వెయిట్ చేస్తాను, తొందరగా రమ్మను. ఓకే మై డియర్ కస్టమర్స్, మొత్తానికి మీ అందరినీ చూస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి, మీరైతే ఇక్కడ చూస్తున్నారు సూపర్ వింగ్ సైకిల్, ది మోస్ట్ పవర్ఫుల్ సైకిల్ అండ్ ది మోస్ట్ స్కై హై సైకిల్. అలానే ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు, కానీ ఇది సూపర్ వింగ్ సైకిల్. ఈ సైకిల్ యొక్క ఎబిలిటీస్ గురించి ఆల్రెడీ మీకైతే లెస్టర్ చెప్పే ఉంటాడు. దీన్ని మనమైతే చాలా స్పీడ్గా తీసుకువెళ్ళొచ్చు. ఎక్కడ కావాలన్నా కూడా, మీరు షాప్కి ఒక 10 kilometers వెళ్ళాలనుకున్నా కూడా జస్ట్ 1 minute or 2 minutes, ఇంత 2 minutesలో మీరు వెళ్ళేటువంటి సైకిల్ ఎక్కడైనా చూసారా? అది కూడా మీకు చిన్న యాక్సిడెంట్ కూడా అవ్వదు. ఆటోమేటిక్గా మీరు ఎటు వెళ్ళాలనుకుంటే ఆ రూట్ సెట్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతుంది. అటువంటిది అనమాట దీని యొక్క ఎబిలిటీ వచ్చేసి. సో దీని యొక్క ప్రైస్ మీరు ఎంత కావాలనుకుంటున్నారు, ఎవరెవరు ఎంత కొనాలనుకుంటున్నారు, వేలం పాట అయితే వేసుకుందాం. ఓకేనా? దిస్ ఇస్ సో క్రేజీ. ఈ సైకిల్ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఇటువంటి సైకిల్ ఎక్కడా చూడలేదు నేను. ఓ మై గాడ్, ఈ సైకిల్ అయితే నేను తీసుకుందాం అనుకుంటున్నాను. 25 lakh రూపీస్. 7,000 రీసెర్చ్ 25 lakhs అంట. ఇదిగో తమ్ముడు, నీకు 50 lakhs ఇస్తాను, నాక సైకిల్ ఇచ్చాయి. దాంతో నాకు చాలా పని ఉంది.
నిజంగా బైక్, స్కూటీ, లేకపోతే కారు, ట్రైన్, ఫ్లైట్ ఏది అవసరం లేదు ఇంకా. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సైకిల్ అయిపోతుంది. అది కూడా రేరెస్ట్ సైకిల్ అనుకుంటా. నాకు ఇచ్చే తమ్ముడే. ఏంద్రాబాయ్ మీరు తీసుకునేది? ఆ సైకిల్ నాకు కావాలి. రే తమ్మి, 1 crore రూపీస్ ఇస్తా, నాకు ఆ సైకిల్ ఇచ్చేయి. 1 crore! ఓ మై గాడ్ గాయ్స్, విన్నారా మీరు? ఒరే పొట్టుడా, చూడరా, 1 crore రూపీ అంట. అన్నా, ఇంకా ఎవరైనా ఉన్నారా? వేలం పట్టయితే మొత్తానికి ముగియబోతుంది. 1 crore ఒకటోసారి, 1 crore రెండోసారి, 1 crore మూడోసారి. అన్నా, మీరైతే గెలుచుకున్నారు ది మోస్ట్ పవర్ఫుల్ వింగ్ సైకిల్. ఓ మై గాడ్, నాకు ఇది చూస్తూ ఉంటే అసలు మైండ్ పోతుంది అసలు. 1 crore రూపీస్ సైకిల్ కా? రే షించాన్, మనమైతే ఇంకా బిజినెస్ మొదలు పెట్టొచ్చు. మన క్యాపొచ్చినోని అలానే, అదే మన క్యాపొచ్చినా బ్యారలినా, సారీ బ్యారలినా క్యాపొచ్చినా కదా, ఏదో ఒకటి బ్యారలినా క్యాపొచ్చినాని టుంగ్ టుంగ్ సహూర్ని బిలన్ని నిశ్చయబోతున్నాం. అచ్చికచ్చిక అందుకే బాబు, నువ్వు సూపర్ 1 crore రూపీస్ కమ్మావు అసలు సైకిల్. అది కూడా నిజంగా ఇంత డబ్బులకి సైకిల్ వెళ్ళిందంటే మనం అంకుల్ దగ్గరికి వెళ్ళి వింగ్స్ తెచ్చుకుందాం, ఇంకా బైక్స్ కొందాం. హలో, సిమియాన్ అంకుల్కి ఫోన్ చేసి కొన్ని బైక్స్ కావాలని చెప్పు. 1 crore రూపీస్కి ఒక 10 సైకిళ్ళైనా, చిచి 10 బైక్స్ అని అడుగు అందుకే బాబు. ఎందుకంటే ఒక్కొక్క బైక్ మినిమం 10 lakhs వరకు ఉండొచ్చు కదా. ఓకే రే షించాన్, నువ్వు చెప్పిన ఐడియా బాగుంది. ఇప్పుడే ఫోన్ చేస్తాను. నిజంగా అంకుల్ దగ్గర వింగ్స్ తెచ్చుకొని ఇప్పుడు మన షిమియానికి కూడా ఫోన్ చేసి ఆ యొక్క బైక్స్ అయితే తెమ్మందాం. హలో షిమియాన్, నీకు ఒక 1 crore పంపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నటువంటి బైక్సే, డిఫరెంట్ కలర్స్ ఉన్న బైక్స్. నాకు 1 crore 10 బైక్స్ కావాలి. కుదురుతుందా? ఓకే అవన్నీ నీకెందుకు, ముందు కుదురుతుందా లేదా? ఓకే మన గ్రౌండ్ దగ్గర తీసుకొచ్చి పెట్టే. ఓకే, ఎస్ గాయ్స్, మొత్తానికి మనమైతే సాధించాం. ఆ అంకుల్ వచ్చేసి మనకైతే ఎన్ని వింగ్స్ ఇచ్చారు చూడండి. మొత్తం 10 బైక్స్ కి 10 వింగ్స్. సూపర్ కదా, వావ్, నమ్మలేకపోతున్నాను నేను. అతను చాలా మంచివారబ్బా. నిజంగా మన లెస్టర్ గాడి యొక్క అంకుల్ వచ్చేసి, అదే తాతయ్య అనుకుంటా, ఆ తాతయ్య చాలా మంచివారు. చూడండి, ఇప్పుడు బైక్స్ కి మనమైతే అటాచ్ చేసి పడేసాం అనమాట. ఒక్కొక్క బైక్ ఇప్పుడు ఎలా ఎగురుతుందంటే ఆ కలర్స్ కూడా చూడండి ఒకసారి. మోస్ట్ ఎలిమెంటల్ బైక్స్ అనమాట. ఓయ్ బాబాయ్, అవేమి ఎలిమెంటల్ బైక్స్ కాదు కానీ సూపర్ బైక్స్. అవే అర్థమవుతుందా? సూపర్ ట్రోన్ బైక్. కానీ ఈ బైక్స్ పట్టుకొని నువ్వు ఒక్కొక్కరికి అమ్మేవరకు మనకి ఒక్కొక్క బైక్ చెప్పిన 10 crore రూపీస్ రావచ్చు. ఎందుకంటే సైకిల్కి 1 crore వచ్చింది కదా. ఓ సూపర్ ఐడియా రచించారు అసలు. గాయస్, విన్నారు కదా, ఒక్కొక్క బైక్కి 1 crore కాదు, 10 crore రూపీస్. ఇందాకలా మీరు సైకిల్నే 1 crore అమ్మడం చూశారు. ఇప్పుడు బైక్స్ని అయితే అమ్మబోతున్నాం అనమాట. హలో సార్, మై డియర్ కస్టమర్స్, మై డియర్ గాడ్స్, మీ అందరికీ ఈరోజు చాలా అంటే చాలా సూపర్ డూపర్ బైక్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. దీని గురించి మీకు ఆల్రెడీ లెస్టర్ చెప్పే ఉంటాడు, కానీ మళ్ళీ చెబుతాను. ఈ యొక్క బైక్ అయితే మిమ్మల్ని జస్ట్ 1 అవర్లో 200 kilometers అయితే తీసుకెళ్తుంది. అదే కనుక హాఫ్ అన్ అవర్లో అయితే 100 kilometers. మీరైతే ఇంకా ఫ్లైట్ ఎక్కాల్సిన పని కూడా లేదు. అర్థమవుతుందా? ఆ విధంగా మేమైతే బిల్డ్ చేయడం జరిగింది. అదే కాకుండా దీనికి లైఫ్ టైం వారంటీ. మీకు చిన్న ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా కూడా మా దగ్గరికి తీసుకెళ్ళండి, అన్ని ఉచితంగానే చేస్తాం. ఓకేనా? ఇంకా మీలో ఎవరు కావాలనుకుంటున్నారో లేట్ చేయకుండా చెప్పేయండి. ఇటువంటి సదవకాశం ఎవ్వరికి రాదు. అర్థమవుతుందా? మీకు లైఫ్ టైం వారంటీ ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా రావచ్చు, రోజు రావాలన్నా కూడా రావచ్చు. అది మీ ఇష్టం. వాడే తమ్ముడా, ఏంట్రు తమ్ముడు లైఫ్ టైం వారంటీ ఇచ్చేస్తున్నాం? అసలు నమ్మలేకపోతాను. ఇటువంటి బైక్ ఒకటి ఉండాల్సిందే. ఒకటేంటే ఈ బైక్ ఉంటే ఇంకేది అవసరం లేదు. నేను మా ఆవిడ మా పిల్లలు బోల్డెని ట్రిప్పులు తిరగాలనుకుంటాను. అటువంటిదే నేను మా ఆవిడ ఒకసారి వెళ్తాము, తర్వాత మా పిల్లలిద్దరిని తీసుకొచ్చేస్తాను. ఆ ట్రిప్ ఎంతసేపు ఉండదు, జస్ట్ 1 అవర్లో ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం అంతే. వెళ్ళిపోయిన తర్వాత నచ్చినట్టు ఎంజాయ్ చేసుకోవచ్చు. తమ్ముడు, నిజంగా మాకు టూర్లు అన్నా ట్రిప్పులు అన్నా ట్రావెలింగ్ అన్నా చాలా ఇష్టము. నాకు ఈ బైక్ కావాలి. నాకు కూడా
ఏమన్నా బైక్ అసలు నాలాంటి అందగత్తెకి మేకప్ తీసుకుందామంటే ఎవరినో ఒకరిని పంపిస్తున్నా కూడా రోజు 2 రోజులు పడుతుంది. 100 కిలోమీటర్లు కూడా ఇంత టైం తీసుకుంటున్నారు. నేనంటే ఇంకా ఒక 1000 కిలోమీటర్లు అయినా కూడా ఈజీగా వెళ్తాను. 1000 అంటే జస్ట్ 10 అవర్స్. 10 అవర్స్ కూడా పట్టదేమో ఇంకా స్పీడ్గా వెళ్తే. ఈ బైక్ మీద వెళ్ళి నాకు కావలసినటువంటి ఔషధాలు అలానే ఫేస్కి సంబంధించినటువంటి ఆయుర్వేది అన్నీ కొనుక్కుంటాను. వావ్, నాకు ఇది చాలా బాగా నచ్చింది. అరే నాకు ఫోటో స్టూడియో పెట్టుకున్నాను, కానీ కెమెరాలు ఎక్కడ తీసుకుందామన్నా చాలా రేటు ఉన్నాయి. చాలా అంటే చాలా ప్రదేశాల్లో తక్కువ రేటు ఉన్నాయి, కానీ చాలా దూరంగా ఉంది. అదే కాకుండా నేను ఈ యొక్క ఫోటోగ్రఫీ నేర్చుకుందామన్నా ఈ యొక్క ప్లేస్లో అయితే సరిగా వర్కౌట్ అవ్వట్లేదు. అందుకని నా లైఫ్ కోసమైనా ఈ యొక్క బైక్ తీసుకుంటాను నేను. సూపర్ బైక్ అసలు ఇది మాత్రం. అరే నాలాంటి బిలియనీర్కి ఇటువంటి బైక్ లేకపోతే చాలా కష్టం. ఏమన్నా బైకా? నాకు ఈ బైక్ కావాలి. యాహూ! మొత్తానికి సాధించామా చంద్రుడు బాబా. అందరికి బైక్ పిచ్చగా నచ్చేసిందా? ఇంకెందుకు ఒక్కొక్కరికి అమ్మేద్దాం. ఒక్కొక్క బైక్ చొప్పున 10 crores అంటే మొత్తం 100 కోట్ల. రే ఆ గొంతు మార్చగరా బాబు, నవ్వొస్తుంది. గాయస్ ఒక్కొక్క బైక్కి 10 crores మొత్తానికి అందరూ తీసుకునేలానే ఉన్నారు. చూద్దాం, అన్ని బైక్స్ సేల్ అయిన వెంటనే మీ ముందుకు మళ్ళీ వస్తాను, అది కూడా మొత్తం ధన రూపంలో. ఫ్రెండ్స్ మొత్తానికి మీ ముందుకైతే వచ్చేసాను. మీకైతే డబ్బులు చూపిద్దామని చాలా ఆసక్తిగా ఉన్నాను. ఒక్కసారి మీరే చూడండి, 100 crore రూపీస్. చూసారు కదా, ఒక్కొక్క లైన్లో వచ్చేసి 10 crore అయితే ఉంది. వావ్, ఇంత డబ్బుని మీకు చూపిస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంత డబ్బు మనం ఈ యొక్క వింగ్స్ ద్వారా పొందామా అంటే, ఈ యొక్క పవర్ఫుల్ వింగ్స్తో మనమైతే ఆ బైక్స్ని తయారు చేసాం చూసారా, దానివల్లే మనకైతే ఇంత డబ్బు అయితే వచ్చింది. అది కూడా ఇంత స్పీడ్గా మనమైతే బిలియనీర్ అవుతామని చెప్పేసి అస్సలు అనుకోలేదు. ఓ మై గాడ్ రే షించాన్, చూడరా మొత్తం ఎంత డబ్బు ఉందో. హలో లెస్టర్, రే నేనైతే 100 కోట్లు సంపాదించాను రే ఈ 10 బైక్స్తో. నిజం ఏంటి? అవునా? 100 crores-కి 1000 crores. ఓ మై గాడ్, నిజంగా? ఓకే అరేంజ్ చేయి. వచ్చేసిందా? ఎస్ కమింగ్. ఫ్రెండ్స్, మీ అందరికి ఇప్పుడు ఒక అద్భుతాన్ని అయితే చూపించబోతున్నారు. నాకు నోటంట మాట కూడా రావట్లేదు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం చేశానో తెలుసా మీకు? మీరైతే ఇప్పుడు చూడబోతున్నారు ది మోస్ట్ బిగ్గెస్ట్ వరల్డ్లోనే నెంబర్ 1 ప్లేన్. అది కూడా చూస్తున్నారు కదా, Antonov 225. ఈ యొక్క ప్లేన్ అక్షరాల 100 కోట్ల రూపాయలు ఇచ్చి మనమైతే కొన్నామన్నమాట. ఓ మై గాడ్, ఈ యొక్క ప్లేన్ కూడా కొనడానికి గల రీజన్ వచ్చేసి మన యొక్క లెస్టర్ అనమాట. కానీ దీన్ని తీసుకున్నది దేనికోసం అనుకుంటున్నారు? మళ్ళీ తిరిగి అమ్మడం కోసమే. దీంట్లో అయితే కొన్ని ఫ్యూచర్స్ కూడా మనమైతే మార్చామన్నమాట. ఇది అన్ని ప్లేన్స్ లాగా నార్మల్గా వెళ్ళదు. జస్ట్ 1 అవర్లోనే 1000 kilometers అయితే కవర్ చేస్తుంది అనమాట. ఇటువంటి ప్లేన్ అయితే ఈరోజు కొనడానికి వస్తున్నారు. అది ఎవరో మీకైతే అప్పుడే చెప్పను, ఎంట్రీ వచ్చేసరికి దద్దరెళ్ళిపోతుంది. కానీ మనం వచ్చేసి ఈ విధంగా ప్లేన్ కొనడానికి గల రీజన్ వచ్చేసి లెస్టర్. అదే కాకుండా ఆ యొక్క సెలబ్రిటీని పంపిస్తుంది కూడా మన లెస్టరే. చూడ్డానికి సిద్ధంగా ఉన్నారా? యాహు అబ్బోలు యాహు మనం ప్లేన్ కూడా అమ్ముతున్నాము. యాహు మన సెలబ్రిటీ వచ్చి కొంటున్నాడు. చూస్తారా ఫ్రెండ్స్ ఆ సెలబ్రిటీ ఎవరో? లెట్స్ సీ. చూసారంటే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. వచ్చేసి ఉన్నాను రా. మొత్తానికి ఈ ట్రాఫిక్ వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అయి ఉండదు, కానీ మొత్తానికి వచ్చేసి ఉన్నాను. యాంద్రా హంచకుడా, కళ్ళ ముందే చాలా గొప్పడై పూసినావే. నాలాగే నువ్వు కూడా చాలా గొప్పడు అయినావా? లేదు పుష్ప అన్న, నీ అంత గొప్పనైతే కాదు కదా, నువ్వు నెంబర్ 1 అన్నా. గాయ్స్ మొత్తానికి చూసారు కదా మన యొక్క ప్లేన్ కొనడానికి ఎవరు వచ్చారు?
ది మోస్ట్ సూపర్ స్టార్ ఐకాన్ స్టార్ మన పుష్పరాజ్. మొత్తానికి మనమైతే పుష్ప అన్నది వచ్చేసి ఈ యొక్క ప్లేన్ అయితే చూపించబోతున్నాం అనమాట. చూపించడం కాదు, డైరెక్ట్గా అమ్మబోతున్నాం. పుష్ప అన్న, దీనికోసం మా లెస్టర్ గారు మొత్తం చెప్పాడు కదా మీకు. మొత్తం చెప్పు ఉండడా అంత నాకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. కానీ ఇటువంటి ప్లేటే కదా నాకు కావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నా యొక్క పని చాలా పెరిగిపోయి ఉండదు. నేను చాలా అంటే చాలా విదేశాలు పోవాలి కాబట్టి నాకు చాలా ఇబ్బంది అవుతా ఉంటుంది. అదే కాకుండా కంటైనర్లో దాగు నీళ్ళు వచ్చినాకే 49 days పట్టు ఉండదు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తా అన్నానంటే ఈ యొక్క ప్లేన్తో ఎక్కడికైనా గంటలో ఇట్టంటే అట్ట పోయిచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ రా. అంత కూడా నువ్వు చాలా అంటే చాలా గొప్ప ప్లేన్ అమ్ముతుండావు నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ యొక్క ప్లేన్తో నేను చాలా అంటే చాలా గొప్పని పుడుస్తా. ఇంతకు ముందులాగా దేశంలో కాదు, ఈ వరల్డ్లోనే గొప్పని పుడుస్తా. అర్థమవుతాండదా? ఇంకా నీకు కావాల్సినటువంటి దుడ్డు అంతా మొత్తం వచ్చేసి ఉండదు. వచ్చేసింది అన్న, 1000 crore వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ పుష్ప అన్న. గాయస్, మనమైతే ప్లేన్ అమ్మక ముందే పుష్ప అన్న 1000 crore అయితే మనకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే పంపించారు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ పుష్ప అన్న. ఇంకెందుకు గాయస్, మనం మొదలు పెట్టాల్సింది చాలా ఉంది. ఇంకా లేట్ చేయకుండా ఆ పని కూడా చూద్దాం. మనమైతే ఈ విషయం కూడా లెస్టర్ గడికి అయితే చెబుదాం. ఓకేనా? లెట్స్ సీ. మనమైతే ఈ యొక్క 1000 crores-తో ఇందులో ఒక 100 crores ఆర్ 200 crores తీసి ఒక మంచి మ్యాన్షన్ అయితే మన యొక్క టుంగ్ టుంగ్ సహోర్కి బ్యారలినా క్యాపోచినోకి గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా ఆ పని చూద్దాం. లెట్స్ సీ. వామ్మా వామ్మా వామ్మా, మన టుంగ్ టుంగ్ మామాలనే బేరలిన క్యాపచిన అక్కలిద్దరు వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన వెంటనే ఇది చూపించామనుకో మైండ్ పోతుంది. అవునవును రచించా, నిజంగానే వాళ్ళ యొక్క మైండ్ అయితే పోవడమేమో, కానీ వాళ్ళు షాక్ అవ్వడం, వాళ్ళ సర్ప్రైజ్ అవ్వడం అది చూస్తూ ఉండాలనే నాకు చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉందిరా బాబు. గాయస్, మీరు కూడా చూడాలని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు కదా. చూద్దురు వాళ్ళ యొక్క రియాక్షన్ చూపించడానికే నేనున్నాను కదా. వాళ్ళు వచ్చిన వెంటనే మనం చెప్పొద్దు. ఈ యొక్క మ్యాన్షన్ మొత్తం వాళ్ళతో పాటు మీరు కూడా చూడండి. లాస్ట్లో జలకిద్దాం. టొంగ్ 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 షాహూర్, కంగ్రాచులేషన్స్ అంతా కూడా. ఏంటి కొత్త మ్యాన్షన్ కొన్నావా? ఇంత గొప్ప మ్యాన్షన్ మొదటిసారి చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అదే కాకుండా ట్రిప్ కూడా చాలా మంచిగా అయింది. ఓకే టొంగ్ టొంగ్, నువ్వైతే ట్రిప్ గురించి తర్వాత మాట్లాడదు. ముందుగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాన్షన్ మొత్తం ఒకసారి చూడు. ఇదిగో మ్యాన్షన్ అయితే ఎలా ఉంది చెప్పు. నేనైతే చాలా అంటే చాలా మంచి ప్లానెడ్గా ఉన్నటువంటి మ్యాన్షన్ అయితే తీసుకున్నారు. ఈ యొక్క మ్యాన్షన్ వచ్చేసి మన యొక్క ఎవరంటారు, మ్యూజిషియన్ అని చెప్పేసి ఒకరు ఉంటారనమాట. అతనిదనమాట ఈ యొక్క మ్యాన్షన్. దాన్నైతే 200 crores పెట్టి మరీ కొన్నారనమాట. టొంగ్ 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 షాహూర్, 200 crores? వామ్మో, ఏంటి అంత కూడా నువ్వు మాట్లాడేది? చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు అవి. కానీ ఏమన్నా ఉందా మ్యాన్షన్? చూస్తూ ఉంటే నా కళ్ళు తిరుగుతున్నాయి. వావ్, ఎక్కడ చూసినా డబ్బులే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా బెడ్రూమ్స్, మ్యూజిక్ సామాన్లు, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్రతివి ఉన్నాయి. వావ్, ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి. అలానే జిమ్ కూడా సెపరేట్ గా ఉంది. ఓ మై గాడ్, నిజంగా ఇటువంటి మ్యాన్షన్ నేను మొదటిసారి చూడ్డాం. వావ్, డైనింగ్ టేబుల్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇదేంటిది? లోపల వచ్చేసి లోకర్ కూడా ఉంది. లాకరే కాదు, అందులో వచ్చేసి డబ్బులు కూడా ఉన్నాయి మామా. అదే టొంగ్ టొంగ్ సహూరా, చూస్తూ ఉండు. లోపల వచ్చేసి ఇంకా నువ్వు చూస్తూ ఉంటే నీ మైండ్ పోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాన్షన్ అంత పెద్దదనమాట. ఇదిగో డబ్బులు, అలానే గోల్డ్ కాదు, డైమండ్ రింగ్స్ అన్నీ ఉన్నాయి. ఏంటి నీకు కావాలా చెప్పవు? రే షించాన్, నువ్వేంట్రా బాబు మరి దారుణంగా ఉన్నావు. అప్పుడే స్పాయిల్ చేసేద్దామని చెప్పేసి చూస్తున్నావా? ఓకే టుంగ్ 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 షహూర్, అలానే బ్యారోలినా క్యాపచినా, మీరైతే మొత్తానికి మ్యాన్షన్ చూసారు కదా. ఎలా అనిపిస్తుంది మ్యాన్షన్? ఓ, మ్యాన్షన్కి ఏమన్నాయా? చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఓకే, ఇంకా
నేను ఇక్కడ ఉంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. బయలుదేరుతామన్నయ్య. ఏంటి తల్లి జోక్ చేస్తున్నావా? మీరుంటే నాకు ఇబ్బంది ఏంటి? అయినా కూడా మీ మ్యాన్షన్ నుంచి మేము వెళ్తాం కానీ మీరెందుకు వెళ్తారు నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇదిగోండి మీ యొక్క న్యూయెస్ట్ రిచెస్ట్ వరల్డ్ నెంబర్ మ్యాన్షన్, 200 crore వర్త్ మ్యాన్షన్. మన లాస్ సెంటర్స్లోనే ఎక్కడా లేదు. ఇది మీ యొక్క మ్యారేజ్కి గిఫ్ట్ అనమాట. మీకైతే చాలా అంటే చాలా ఇష్టంతో ఇస్తున్నటువంటి గిఫ్ట్, అది కూడా మ్యారేజ్ గిఫ్ట్. తీసుకోండి, మనసారా ఇస్తున్నా. టొంగ్ 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 షాహూర్, ఏంటిది? నమ్మలేకపోతున్నాను. ఓ మై గాడ్, నిజంగా నిజంగా మా కోసం ఈ యొక్క మ్యాన్షన్ బిల్డ్ చేయించావా? ఓ మై గాడ్, అది కూడా 200 crores. బెరలినా చూడవే చూడు, మరదలా నిజమేనంట. ఓ మై గాడ్. ఓ మై గాడ్, నమ్మలేకపోతున్నాను. మా రిలేటివ్సే మమ్మల్ని చాలా దూరం పెట్టారు. అటువంటిది నువ్వు మేమంటే ఎవరో తెలీదు. టుంగ్ టుంగ్ బావ వచ్చేసి చాలా చెడ్డోడైనా కూడా చేరదీశారు. మీలాంటి వారు ఈ దేవుడితో సమానం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద మ్యాన్షన్ మా కోసం 200 crores ఖర్చు పెట్టి ఇచ్చారా? నమ్మలేకపోతున్నా. మీరేంటి అక్కాయ్, నేను కూడా నమ్మలేకపోతున్నాను. టుంగ్ టుంగ్ మామా అలానే అక్కాయ్ ఇద్దరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. గాయస్ చూసారా, ఇప్పుడు వాళ్ళకి నోట్ అంటే మాట కూడా రావట్లేదు. ఏమంటావు అంతే బాబు? అవును ఫ్రెండ్స్, మ్యాన్షన్ చూసిన తర్వాత వాళ్ళ నోట్ అంట మాట కూడా రావట్లేదు. ఆ విధంగా ఉందన్నమాట మ్యాన్షన్ వచ్చేసి. వాళ్ళు సర్ప్రైజ్ చూసి నిజంగా ఇంత షాక్ అవుతారని అస్సలు అనుకోలేదు. నిజంగా మీరు కూడా షాక్ అయ్యారు కదా? అయినట్లయితే కామెంట్ చేసి చెప్పండి. అదే కాకుండా వీళ్ళ హ్యాపీనెస్ చూసిన తర్వాత మీకు హ్యాపీ అనిపించినట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి. అలానే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మరి ఇదన్నమాట ఈరోజు వీడియో వచ్చేసి. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్ బాయ్.